ఇక్కడ ఇక్కడ పాదాల దగ్గర ఉన్నారు దూర్వాస ముని. దుర్వాస ముని దుర్వాస ముని ఎంతో తపస్సంపన్నుడైనప్పటికీ చూడండి ఆయన ఎందుకు అంబరీష్ మహారాజు పాదాలు పట్టుకోవాల్సి వచ్చిందంటే, ఆయన ఒకసారి అంబరీష్ మహారాజు దర్శనానికి వెళ్తే అక్కడ ఆయన ఏకాదశి వ్రతం పాటించి అంబరీష్ మహారాజు ద్వాదశి పారణ సమయం ద్వాదశి పారణ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఉంటారు అందరితో కలిసి, భక్తులందరితో కలిసి. అప్పుడు దూరాసముని వస్తారు. దూరాసముని పూజించి ఆయన మీరు కూడా ద్వాదశి పారణం ఆహారంతో చేసిన నైవేద్యాన్ని భగవంతుని సమర్పించాము, ప్రసాదం తీసుకోండి అని చెప్తే, నేను సంధ్యావందనం చేసుకోవాలి, నదికి వెళ్ళి స్నానం చేసి వస్తానని చెప్తారు. వెళ్ళి అక్కడ సమాధి మగ్నులు అయిపోయి రారనమాట. కానీ ఇక్కడ ద్వాదశి గడియలు పూర్తి అవుతున్నాయి. ఎప్పుడైతే ద్వాదశి గడియల్లో మనం ప్రసాదం స్వీకరించకపోతే ఏకాదశి వ్రత పాటించిన ఫలం అంటే భంగం అవుతుంది అనమాట. ఏకాదశి వ్రతం భంగం అవుతుందనే ఉద్దేశంతో ఆయన బ్రాహ్మణులు అక్కడ ఉన్న వైష్ణవుల్ని ఆశ్రయిస్తే వాళ్ళు చెప్తారు, అప్పుడు పూర్వం ఏకాదశి వ్రత పాలన జలం కూడా తీసుకోకుండా ఉండేవారు. అంటే ఇప్పుడు మనం పండ్లు ధాన్యం గాని ప్రసాదం తీసుకొని ఉంటున్నాము. అప్పుడు పూర్వం వాళ్ళు జలం కూడా తీసుకోకుండా నిర్జల ఏకాదశి ఉండేవారు అనమాట. అప్పుడు వాళ్ళు చెప్తారు వైష్ణవులు, ఒక్క చుక్క తులసి దళం చరణామృతం, భగవంతుని యొక్క చరణామృతం నువ్వు ప్రసాదంగా స్వీకరించు. అది అతిథిని వదిలిపెట్టి ప్రసాదం తీసుకున్నట్టు కాదు, నువ్వు నియమం ఉల్లంఘించినట్లు కాదు, ఏకాదశి వ్రతం పూర్తి చేసినట్లు అవుతుంది, అట్లే టైం అతిథిని గౌరవించినట్లు అవుతుంది అని చెప్తే, ఆయన జస్ట్ ఒక చుక్క తులసి జలాన్ని తీసుకుంటారు అంతే. అప్పుడే వచ్చేస్తారు దుర్వాసముని. వచ్చేసి ఆయనకు మహాకోపం వచ్చేస్తుంది. మహాకోపం వచ్చేసి, ఏంటి నువ్వు అతిథి మర్యాద లేకుండా నేను రాకుండానే నువ్వు ప్రసాద స్వీకారం చేస్తున్నావే, నువ్వు వెంటనే ఇప్పుడు మరణించాల్సి అనేసి తన జటను పీకి వదిలేతాడు. ఒక అగ్నిరాక్షసుడు వస్తాడు అంబరీష్ మహారాజుని కాల్చేయడానికి. అంబరీష్ మహారాజు ఎంత వినయ సంపన్నుడు, అలాగే చేతులు జోడించి, మీరు నా భగవంతుడికి కోరుకుంటే నాకు ఇలాగే జరగని స్వామి అని చేతులు జోడించి నిలబడుకుంటారు. ఏమే గాని భయపడ్డనమాట. చూడొచ్చు ఇక్కడ భక్తులు ఎంత భగవంతుని ఆశ్రయించి అభయంతో ఉంటారు. మనం ఎప్పుడు భయంతో ఉంటాం. కానీ ఇక్కడ ఒక అగ్ని రాక్షసుడు వచ్చినప్పటికీ అంబరీష్ మహారాజు ఎంతో వినయంతో చేతులు జోడించి, ఆయన స్వామి భగవంతుడు నాకు ఇలా జరగాలని కోరుకుంటే ఇలాగే జరుగుగాక అని సైలెంట్ గా ఆయన ప్రణామం చేసి నిలబడతారనమాట. అప్పుడు వెంటనే సుదర్శన చక్రం ప్రత్యక్షమవుతారు. సుదర్శన చక్రం ప్రత్యక్షమై అగ్ని దైత్యుని సంహరించి దుర్వాసముని వెంటబడుతుంది. దుర్వాసముని పరిగెత్తారు, ఎక్కడికి వెళ్ళినా రక్షణ పొందలేరు. ఆయన